బోధన్ పట్టణంలోని బ్రాహ్మణ గల్లీలో ఉన్న శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి దేవాలయం ఓం నమః శివాయ నామస్మరణతో వేద మంత్రోచ్చారణలతో మారుమోగింది. సోమవారం ప్రారంభమైన 72 గంటల అఖండ రుద్రాభిషేక మహోత్సవంలో ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, రుద్ర పారాయణం, మహామంగళారతులు, విశేష పూజలు భక్తి శ్రద్దల నడుమ అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ ఆధ్యాత్మిక మహోత్సవాన్ని రాష్ట్రంలో, దేశంలో సకాలంలో సమృద్దిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, రైతులు మరియు ప్రజలు పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని సంకల్పిస్తూ వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక అభిషేకాలు, రుద్ర పారాయణం, పూజా కార్యక్రమాలను బోధన్ బ్రాహ్మణ సేవా సమాజ్ మరియు వీడీసీ పట్టణ అభివృద్ది కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు నిరంతరాయంగా అఖండ రుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆలయానికి తరలివచ్చిన భక్తులు భక్తి పారవస్యంలో పూజల్లో పాల్గొని స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణ, వేద ఘోషలతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా వీడీసీ పట్టణాభివృద్ది కమిటీ అధ్యక్షులు గంగాధర్రావు పట్వారి, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ బుజ్జిశంకర్, కోశాధికారి శ్రీను, బ్రాహ్మణ సేవా సమాజ్ అధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, గౌరవ అధ్యక్షులు వినోద్ పట్వారి, ప్రధాన కార్యదర్శి ఉమానందు వైద్యతో పాటు కార్యవర్గ సభ్యులు మహోత్సవ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఈ పవిత్ర అఖండ రుద్రాభిషేక మహోత్సవంలో పాల్గొని శ్రీ దక్షిణముఖి ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం పొందాలని నిర్వాహకులు భక్తులకు పిలుపునిచ్చారు. బోధన్ పట్టణంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాము. దీంట్లో ప్రత్యేకంగా ఏంటంటే అందరూ కూడా బ్రాహ్మణులందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఇది చక్కనైనటువంటి కార్యక్రమము మనమందరం కూడా చేద్దాము. ఎందుకంటే మనకు వచ్చినటువంటి యొక్క ఈ ఏదైతే అభిషేకాలు ఉన్నాయో మనం చేయడంలో దాంట్లో తప్పేముంది, మనం చేద్దాం. మనం చేస్తేనే కదా మరి అంతా సమృద్ధిగా కలుగుతుంది, పాడి పంటలు కలుగుతాయి, మనకు కూడా సమృద్ధిగా మనకు కావాల్సినటువంటి దొరుకుతుంది అనేటువంటి ఒక ఉద్దేశం చేత ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం మేము. కనుక ఆ వరుణదేవుని యొక్క కృపా కటాక్షాలు మనందరిపైన ఉండాలని కోరుతూ మరి ఈరోజు ప్రారంభమై ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. కనుక విశేషమైనటువంటి పూజా కార్యక్రమం ఉంటుంది కాబట్టి భక్తులందరూ వచ్చి ఆ పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదం తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాను. అలాగే రోజు అంటే 24 గంటలు 2 గంటలకు ఒక బ్రాహ్మణుడు కూర్చొని 12 మంది 24 గంటల్ని పరిపూర్ణం చేసుకుంటారు. అలా 3 రోజులు ఈ కార్యక్రమం ఉంటుంది. కనుక భక్తులందరూ కూడా విచ్చేసి ఆ స్వామి కృపాకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై శ్రీరామ్, జై గాయత్రి మాత, జై వరుణదేవ. నమః. శ్రీ సరస్వతేభ్యో నమః. సమస్త హిందూ బంధువులకు ఆ దక్షిణముఖి ఆంజనేయ స్వామి కృపాకటాక్షాలు కలగాలని కోరుతూ మరి ఈ సంవత్సరము ఈ వర్ష ప్రభావము తక్కువగా ఉండడం మూలాన మన బోధన్ పట్టణంలో గల దక్షిణముఖి ఆంజనేయ స్వామి దేవాలయంలో అఖండ రుద్రాభిషేకాన్ని నిర్వహించాలనేటువంటి ఒక సంకల్పం చేత ఈరోజు ప్రారంభం చేశాం. గణపతి పూజ, పుణ్యాహవచనము, వరుణ కలశ స్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. అలాగే ఈ కార్యక్రమము గత 10 సంవత్సరాల కింద ఇలాగే మరి అనావృష్టి ఉన్నప్పుడు చేసుకుంటూ వెళ్ళేవాళ్ళం. అప్పుడు ఇమీడియట్లీగా మనకు దాని యొక్క ప్రభావము, దాని యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అనేటువంటిది ఇమీడియట్గా మనకు కనపడేది. అయితే ఇక్కడ చేసేటువంటి ప్రతి జై శ్రీరామ్ అందరికీ. బోధన్ దక్షిణముఖి హనుమాన్ మందిర్లో గత 10 సంవత్సరాల ముందు ఎప్పుడైతే కరువు సంభవించిందో ప్రతిసారి ఎప్పుడైనా కరువు వస్తే ఈ దక్షిణముఖి హనుమాన్ మందిర్లో నిరంతరం అభిషేకం చేయడం వలన దేవుని కృపా కటాక్ష వల్ల ప్రతి సంవత్సరం చేసినప్పుడల్లా వర్షాభావం పడ్డది. కాబట్టి ఈ సంవత్సరం బ్రాహ్మణోత్తులు అందరూ కలిసి స్వచ్ఛందంగా ముందుకొచ్చి మేము కూడా ఈసారి పాల్గొంటామని బ్రాహ్మణ సేవా సమాజ్ అలాగే బోధన్ గ్రామ కమిటీ అభివృద్ధి వీరందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని మా యొక్క మనవి. बहुधान्य नगर ये ऐसी जगह है जहाँ पे
पूर्व काल में पांडव भी यहाँ पे अज्ञातवास में आए थे, ऐसा कहा जाता है। इतना पवित्र स्थान आज पानी के लिए जूझ रहा है। वर्षा नहीं है, पानी का अभाव है। इस कारण ब्राह्मण सेवा समाज और समाज के सारे बंधु मित्र, ब्राह्मण बंधु मित्र और लोकल के हिंदू बंधु सब लोग इस कार्यक्रम को पुष्टि कर रहे हैं। बहुत आनंद की बात है। इस कार्य को निष्ठा से इसके पहले भी किया जा चुका है। उस टाइम पे भी वर्षा का अभाव था, लेकिन ये इस निष्ठा की वजह से वर्षा का जो समस्या था उस समस्या को सुलझा सके थे। और बाद में इस ये प्रदेश का नाम जो बहुधान्य नगर था, उस वक्त वो बहुधान्य नगर का जो बात है वो सार्थक हो गया और सभी सुख संपत्ति धन धान्य इस चीज से कोई भी जो है तकलीफ में नहीं था। और इसका कारण यही एक है कि ब्राह्मणों की निष्ठा और हिंदू बंधुओं का जो सपोर्ट यहाँ पे जो है उसकी वजह से ये कार्यक्रम किया जा रहा है। और हमें आशा है कि हम इस कार्य में सफल हो जाएंगे। सबका साथ और सबका विकास इस नारे से सबका अच्छा होगा, इस विश्वास के साथ में हम ये कार्यक्रम कर रहे हैं। जय श्री राम, जय हनुमान। ये विशिष्ट रूप हनुमान जी का रूप है। यहाँ जब बारिश नहीं होता था, पूरे काल में कभी भी अनावृष्टि होती, उस समय यहाँ पे लघु रुद्र किया जाता है। मानो संतत धारा अभिषेक कहते हैं, जिसे अखंड अभिषेक कहते हैं। ये शिव जी है यहाँ पे पंचायतन, और गणेश जी है, नाग देवता है, हनुमान जी है, और पंचायतन देवता इसे कहते हैं। यहाँ महत्व क्या है बोलना कहे तो इसमें जो अभिषेक करते हैं ब्राह्मण लोग सभी 2 या 3 दिन में बराबर वरुण देवता कृपा कटाक्ष होती है, अखंड और पुष्टि होती है। ये अभी नहीं, गत 50 सालों से किया जा रहा है। और भगवान की कृपा होने के कारण सभी ब्राह्मण बंधुओं ने अपना एकनिष्ठ धारण करके, और हमें कुछ आशा नहीं है, केवल कृपा, भगवंत की कृपा ही होना चाहिए। इसलिए हम वरुण की देवता पूजा करते हुए और भगवान सभी नागरिकों को, बंधुजनों को और ब्राह्मण वासियों को और नगर पूरक प्रमुखों को सभी सुखदायी आनंद जीवन में करते हुए मैं 2 वचन कहता हूँ।